బాగుంది. సూపర్ సూపర్ సూపర్. సినిమా బ్లాక్ బస్టర్. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే సూపర్. అసలు 1000 కోట్లు దాటుతుంది. 10/10. బాగుంది. చాలా బాగుంది. నువ్వే కదా అక్కడ ఆపేసినావు కదా, నువ్వే కదా నిజం చెప్పాలి, నువ్వే కదా. చాలా బాగుంది సినిమా. కేజీఎఫ్ కి మించిందా? సినిమా బాగుంది, సూపర్. బాగుంది. గుడ్ గుడ్. చాలా బాగుంది. బాగుంది. సూపర్. సూపర్ అన్న. ఇట్స్ అ మ్యాసివ్ హిట్. సూపర్ సూపర్. చాలా బాగుంది. ప్రభాస్ సూపర్ ఉన్నాడు. బాగుంది, సూపర్. నైస్ నైస్. మైండ్ బ్లోయింగ్ అన్న. బాగుంది. 2000 crores ప్రక్క. బాగుంది. బ్లాక్ బస్టర్. ప్రభాస్ మాస్ అవుతారు అంతే. అంతే 100%. బ్లాక్ బస్టర్ అని చెప్తుంటే బాగుందన్న. సూపర్. కేజీఎఫ్ కి మించిందా? బాహుబలి క్రాస్ అవుతుంది రికార్డ్స్. బ్లాక్ బస్టర్ హిట్. ఫైట్ నాకున్నాయి. నేను ప్రభాస్ ఫ్యాన్నే. పక్కా హిట్. బ్లాక్ బస్టర్ హిట్. డార్లింగ్. రాకీ బాయ్ అట్లకి ఇప్పుడు సలార్ దాంతో ఎక్కువ ఉంది. దాంతో ఎక్కువ ఉన్నాడు ప్రభాస్. రూల్ క్యారెక్టర్. ఆ రూల్ క్యారెక్టరే. ఫైట్లు మామూలు లేవు. ఫైట్లు పిచ్చి ఫైట్లు ఉన్నాయి. కిరాక్ ఫైట్లు ఉన్నాయి. డబుల్ క్యారెక్టర్. నేనే ఒక్కడినే ఇంకా డబల్ చూపెట్టలే. ఇంకా మూవీలో మనకి ట్రైలర్ చూస్తే ఓన్లీ ఫ్రెండ్షిప్ ఎమోషన్ ఉందనుకుంటాం. దీంట్లో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్, యాక్షన్ ఏం లేదు బ్రో. ప్రభాస్ని ఎలా ఇన్ని డిజాస్టర్స్ తర్వాత మా ప్రభాస్ని మేము ఎలా చూడాలనుకున్నాం అలా చూపించాడు బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ నీల్. అంతా నచ్చడానికి సినిమా నచ్చింది బ్రో. 2 hours 55 minutes సినిమా నచ్చింది అంతే. ఇంకా దాంట్లో ఇది అది ఏం లేదు. మొత్తం సినిమా నచ్చింది. ప్యూర్లీ ట్యాంక్ ప్రశాంత్ నీల్ ఫర్ దిస్. నీకు ఈ సీన్ ఎలివేషన్ చేశాడు, ఎందుకు చేశాడు అని అనిపించదు. అది పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఎలివేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే అబ్బాయి ఈ సీన్ మన కేజీఎఫ్లో చూస్తే ఈ ఎలివేషన్ పెట్టాడు ఇలా అలా అనిపించదు. మన ప్రభాస్ కట్టడికి మామూలు ప్రజెన్సే ఎలివేషన్ కదన్నా. అంతే. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లో కొంచెం ఉగ్రం టైప్లో ఉందంటారా సినిమా అనిపిస్తుంది. స్లోగా కట్ మైండ్ పోతుంది బ్రో. నేను ఇంకా ఆ వైపులోనే ఉన్నాను, అందుకే చెప్పలేకపోతున్నాను. గూస్ బంప్స్ సీన్ అంటే లాస్ట్ ఫైట్ బ్రో, క్లైమాక్స్. సాంగ్స్ 3-4 సాంగ్స్ ఉంటాయి బ్రో. మనం అనుకున్నట్టు ఐటమ్ సాంగ్స్ అవి ఏమని లేవు. శృతి ఏ సాంగ్లో లేదు బ్రో. శృతి హాసన్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. శృతి హాసన్ది ఎక్కువసేపు ఉండగా కానీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ శృతి హాసన్. పృథ్వీరాజ్ ఇంకా సూపర్ బ్రో. ఒక్కో చోట ప్రభాస్ పృథ్వీరాజ్ అన్నట్టే చేశారు బ్రో. పృథ్వీరాజ్ అందరూ చాలా బాగా చేశారు. మన జగపతి బాబు కూడా చాలా బాగా చేశారు. ఇంకా మన చిన్న క్యారెక్టర్స్ బ్రహ్మాజీ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళందరూ సప్తగిరి చాలా చిన్న రోల్ బ్రో. అది మాట్లాడుకోగలరు. అదే చెప్తున్నా మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను. మదర్ ఏంటి, బ్రదర్స్ అన్ని సెంటిమెంట్స్ కలిపి చాలా బాగా తీశాడు. లవ్ ట్రాక్ ఏం లేదు. చాలా బాగుంది భయ్య. అన్ని సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. మస్ట్ వాచ్. ఫ్యామిలీతో అయినా సరే, ఫ్రెండ్స్తో అయినా సరే. ఫ్రెండ్స్తో అయితే పక్కా చూడాలి బ్రో. ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ చాలా బాగుంది. మస్ట్ వాచ్ విత్ యువర్ ఫ్రెండ్స్. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నా. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆ సస్పెన్స్ కోసం థ్రిల్గా వెయిట్ చేస్తున్నా. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడా ఎంత యాంగ్షియస్గా ఉన్నానో సేమ్ ఇప్పుడు కూడా నేను మా ఫ్రెండ్స్ ఇద్దరు ఎందుకు విడిపోయారు ఏంటి ఆ రీజన్ కోసం వెయిట్ చేస్తున్నా. ట్విస్ట్ ఇచ్చేసి వదిలేశారు. ఆ ట్విస్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా లేదు బ్రో, అసలు ఏ రీమేక్ కాదు. అసలు అద్రిపే కేజీఎఫ్ కంటే దాటేసే బాక్స్ ఆఫీస్ రికార్డులు దాటేసే సినిమా తీశాడు బ్రో ప్రశాంత్. హ్యాట్స్ ఆఫ్, దండం పెడుతున్నా. సూపర్గా చూపించాడు ప్రభాస్ని. ఇప్పుడు ఎవడైనా దీన్ని ఫ్లాప్ అంటే వాడికి మాత్రం నిజంగానే కొట్టినా కూడా తప్పలేదు. బ్యాక్ కాదు బ్రో, బాహుబలి కూడా మించిపోయే సినిమా లాగా ఉంది బ్రో. అన్ని ఫైట్ సీన్స్, ఎలివేషన్స్, ప్రభాస్ చూపించడం కానీ అన్నీ, ప్రతి సీన్ ఒక ఇంటెన్స్ ఫైట్, అన్నీ
ఒక బాంబులు కాల్చడం కానీ సంథింగ్ ఎనీ ఫైర్ సీన్స్ ఎవ్రీ ఎలివేషన్ సీన్ సూపర్గా చూపించాడు. బాహుబలి కంటే చాలా బాగుంటుంది, మస్ట్ వాచ్. అసలు కేజీఎఫ్తో అసలు కేజీఎఫ్ 1, 2తో అసలు దేంతో కంపేర్ చేయక్కర్లేదు. సలార్ ఇస్ ఎ సలార్, మస్ట్ వాచ్. సలార్ కేజీఎఫ్కి సంబంధమే లేదు, ఎక్కడా లింక్ లేదు. అన్ని క్యారెక్టర్స్ బాగా చూపించారు, అందరినీ బాగా చూపించారు. బ్యాలెన్స్డ్గానే ఉంది, ఇద్దరికి ఈక్వల్ రోల్ ఇచ్చారు, సూపర్గా చేశారు. డైలాగ్స్ కానీ ఫైటింగ్ కానీ, ఇంకా చెప్పాలంటే పృథ్వీరాజ్ సెంటిమెంట్ ఎక్కువ బాగుంది ప్రభాస్ కంటే. శృతి హాసన్ రోల్ కూడా చాలా బాగుంది బ్రో, మెయిన్ లీడ్. శృతి హాసన్ ఇంకా సెకండ్ హాఫ్లో ఇంకా ఇంటెన్స్గా ఉంటుందని వెయిట్ చేస్తున్నాం. జగపతి బాబు గారిది చాలా బాగుంది, ఫాదర్ సెంటిమెంట్ లైక్ ఆ ఇంటెన్స్ సీరియస్నెస్ యాంగర్ అంతా చాలా బాగుంది, బాగా చూపించారు బ్రో. ఏం నచ్చింది సినిమాలో మీకు బాగా హైలైట్ అంటే ఏమనిపించింది? ఎలా అనిపించింది సినిమా? అసలు చాలా బాగుందండి సినిమా, చాలా బాగుంది. కేజీఎఫ్ తర్వాత డైరెక్టర్ నుంచి వస్తున్న మూవీ కాబట్టి ఎట్లా అనిపించింది? ఏం చెప్తున్నా, సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ప్రభాస్ అన్న, ప్రభాస్ చాలా బాగున్నాడు అందులో, చాలా చూపించాడు, చాలా బాగా చూపించాడు. ఓన్లీ ఫ్రెండ్షిప్ ఇంకా ఏమైనా స్టోరీ లైక్? ఫ్రెండ్షిప్ కాదన్న, చాలా దానికన్నా చాలా చాలా సినిమా ఉంది ఇందులో. ఒక సెపరేట్ వరల్డ్ ఉంది, సెపరేట్ వరల్డ్ అంతే కదన్న, దాని పాటలో చూస్తాం అంతే. ప్రభాస్ ఇప్పటి వరకు చూసారా? లేదన్న, ఈ రోజు అసలు చూడలేదు. చాలా కొత్తగా ఉంటాడు, చాలా బాగుంటాడు. ఫ్యాన్స్ మీరు ఎట్లా చూడాలనుకుంటున్నారు, అట్లా ఈ మూవీతో ఫుల్ఫిల్ అయినట్టేనా? ఫుల్ఫిల్ అన్న, పార్ట్ 2 కోసం వెయిటింగ్. చాలా చాలా వెయిటింగ్. ఎలా అనిపించింది అన్న సలార్ మూవీ? సినిమా మామూలుగా లేదన్న, అద్భుతంగా ఉంది. అస్సలు ప్రభాస్నే చూస్తూనే ఉండిపోతాం అంతే సినిమాలో. సెకండ్ పార్ట్ కోసం అయితే నేను వెయిటింగ్ చేస్తున్నా. అస్సలు చాలా కేజీఎఫ్ అన్నీ జుజ్జుబ్బి సలార్ చూపు. ఏం నచ్చింది మూవీలో మీకు స్పెషల్? సినిమాలో ప్రతిదీ నచ్చిందండి. ఏం నచ్చిందంటే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎలివేషన్స్ ఏం బిల్డప్ షాట్స్ ఉన్నాయి, అసలు మామూలుగా లేవు. ఛత్రపతి అవన్నీ దాటుకొని మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం కొత్తగా చూసినట్టుంది ప్రభాస్ ఎలివేషన్స్ కానీ అవి కానీ. కాకపోతే ఎలివేషన్సే సరిపోయింది. పార్ట్ 2లో ఇంకా బెటర్గా ఉంటుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇదైతే బాగుంది, చాలా బాగుందండి. 100% సాటిస్ఫాక్షన్, చాలా బాగుంది. అసలు ఫైట్స్ గూస్ బంప్స్ వస్తున్నాయి ఇట్లా చూస్తుంటే. అసలు ఆ సినిమా ఏడా ఆ ఫ్యాన్స్ గోలలో అర్థం కూడా కాలే. ఇంకా ఒకసారి చూస్తాము 100%. చాలా బాగుంది సినిమా, చూడండి. థ్యాంక్ యూ. మదర్ సెంటిమెంట్ ఉంది? మదర్ లేదు, ఫ్రెండ్ మొత్తం ఫ్రెండ్ సెంటిమెంట్, మొత్తం మ్యాగం ఫ్రెండ్. కొంచెం అంటే అమ్మ మాట దాటని రాముడు అట్లా ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంటుంది. అంటే ఒక ఇక సినిమా చూస్తేనే అర్థమవుతుంది అన్న, చాలా అమ్మకి కానీ ఫ్రెండ్కి వాల్యూ ఎక్కువ ఇచ్చినట్టు చూపించాడు. అది పెద్దగా నాకు ఏమనిపించలేదండి. సెకండ్ పార్ట్ 2లో ఏమన్నా ఎక్కువ ఉంటుందేమో. అసలు వాళ్ళ కాంబినేషన్ ఏం లేదు, జస్ట్ ఊరికే ఉన్నట్టు ఉంది అంతే. ప్రభాస్ ఎలివేషన్ సాంగ్ ఏమన్నా? ఏం సాంగ్ అంటే అంత ఏం లేదన్నా, కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా వస్తూ ఉంటాయి ఫైట్లు అవన్నీ. ఆ సౌండ్కి ఆ ఫైట్లకి అబ్బా అద్భుతంగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ హైలైట్ ఉందా, సెకండ్ హాఫ్ హైలైట్? రెండు బాగున్నాయండి. నేను అదే అంటున్నా కదా, రెండు బాగున్నాయి. ఏది తక్కువ అని నేను చేయలేదు. అంటే చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా ప్రశాంత్ నీల్ అంటే ఎట్లుంటుంది, ఎలివేషన్స్ కానీ బిల్డప్ షాట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగుంది. రేటింగ్ ఎంత? నేనన్నా 3 అన్న. కలెక్షన్స్ ఏ వరకు వస్తాయి అంటారు? 100% మనం ఎక్స్పెక్టేషన్ చేసిన దీనికంటే ఎక్కువనే వస్తాయి. ఎలా అనిపించింది అన్న? సినిమా అయితే బాగుందన్న, బాగుంది. కొంచెం బోర్ ఏడా కొట్టదన్న, సినిమా మాత్రం 100% గ్యారంటీ. దానికైతే చెప్పచ్చు. కేజీఎఫ్ ఉంది కదా, అదే దాని మించి ఎక్కువ ఉందన్న. ఫైట్లు మాత్రం బాగున్నాయి అన్న, ఫైట్లు కానీ సీన్ కానీ ఆ ఫ్రెండ్షిప్ కోసం కానీ. యాక్చువల్లీ అందులో సీన్ అంటే ఏంటంటే ఫ్రెండ్షిప్ కోసమే వాళ్ళ ఫ్రెండ్ మోసం చేస్తాడు, కానీ లాస్ట్లో ఎందుకు మోసం చేస్తాడో అని ఉంటుందన్న. తర్వాత తెలుస్తుంది ఎందుకు మోసం చేశాడు.